తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా నందిగామలో అరైవ్ కార్యక్రమాన్ని సీఐ విజయకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ ప్రెజెంటేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణపై వాహనదారులు, మహిళలకు అవగాహన కల్పించారు. ఎస్పీ పంకజ్ మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రాష్ట్రంలో ప్రతిరోజు సుమారు 15 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో కూడా ప్రమాదాలు పెరుగుతున్నాయని, జిల్లా వ్యాప్తంగా అరైవ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈసారి సంవత్సరంలో 100 మంది చనిపోయారు రోడ్డు. మన 2025 డేటా చూస్తే 447. మన ఒక సంవత్సరంలో 365 డేస్ ఉన్నాయి. 447 పీపుల్ వాళ్ళు మీద రోడ్ ప్రమాదంలో చనిపోయారు. యాక్సిడెంట్లో మొత్తం అది హెడ్ ఇంజరీ వచ్చింది, తర్వాత ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పుడు వారు ఆన్ డ్యూటీ జాయిన్ చేయడానికి రెడీ ఉన్నారు. కాబట్టి ఇంకా కూడా కొన్ని प्रॉब्लम्स ఉన్నాయి. अभी आप लोग यहाँ पे आए हुए हैं, मेरी आपसे गुजारिश है कि जब भी हम 2 व्हीलर ड्राइव మన కార్లో 4 వీలర్లో ఒక ఫీచర్ ఉంది, ఎయిర్ బ్యాగ్ ఫీచర్. మీ అందరికీ ఐడియా ఉంది. ఎయిర్ బ్యాగ్ ఫీచర్ will work only